వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కడప జిల్లాలోని జమ్మలమడుగు సమీపంలో బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామని గాలి జనార్దన్ రెడ్డి ఆర్భాటంగా ప్రకటించారు. ఇక ఆయన అడిగిందే తడవుగా బ్రహ్మణి స్టీల్స్ కు వైఎస్ 2007లో జమ్మలమడుగు మండలం వేమగుంటపల్లె, కొత్తగుంటపల్లె, పి బొమ్మేపల్లి, తుగ్గట్లపల్లిలో 10,000 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ఎకరా 18,000 చొప్పున కేటాయించారు. బ్రహ్మణి స్టీల్స్ 19.37 కోట్లు చెల్లించడంతో ఆ ఏడాది జూన్ 9న భూమిని దానికి బదలాయించేశారు. ఇక మర్నాడు అంబవరం వద్ద ప్లాంటుకు శంకుస్థాపన కూడా చేశారు. కానీ అక్కడ కట్టింది 4 షెడ్లు మాత్రమే. అనంతరం విమానాశ్రయం కోసమంటూ గాలికి మరో 3,118 ఎకరాలు కేటాయించారు. ఈ ప్రాజెక్టుకు మాట్న జనార్దన్ రెడ్డిని ఓబ్లాపురం మైన్స్ కేటాయించారు. ఇక అడ్డు అదుపు లేకుండా గాలి అండ్ కో 1,000 కోట్ల విలువ చేసే ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తవ్వి కృష్ణపట్నం పోర్టు నుంచి విదేశాలకు తరలించారు. క్వేట్ ప్రోకో జరగడంతో వైఎస్ కుటుంబీకులు కూడా లబ్ధి పొందారు అని చెప్తారు. ఇక బ్రహ్మణి స్టీల్స్ కు కేటాయించిన భూములను నిబంధనల ప్రకారం గడువులోపు ఉపయోగించుకొని ప్లాంట్ నిర్మాణం పూర్తి చేయాలి. అయితే వైఎస్ అధికారాన్ని జనార్దన్ రెడ్డి అడ్డుపెట్టుకుని కలెక్టర్ అనుమతి లేకుండా ఆ భూములను యాక్సిస్ బ్యాంక్ లో తాకట్టు పెట్టి 350 కోట్ల రుణం తీసుకున్నారు. అనంతరం వైఎస్ మరణం, ఓబ్లాపురం అక్రమ మైనింగ్ స్కామ్ లో జనార్దన్ రెడ్డి చిక్కుకోవడంతో స్టీల్ ప్లాంట్ కథ ముగిసింది. అయితే ఈ భూముల కేటాయింపుపై నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపట్టింది. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడంతో ఆ భూమి స్వాధీనానికి 2013 జూన్ 20న ప్రభుత్వం జీవో 333 జారీ చేసింది. బ్రహ్మణి స్టీల్స్ తో ఒప్పందాన్ని కూడా రద్దు చేసింది. కేటాయించిన 10,707 ఎకరాలను స్వాధీనానికి సిద్దమవగా భూముల రద్దుపై బ్రహ్మణి స్టీల్స్ హైకోర్టును ఆశ్రయించింది. 2 పిటిషన్లు దాఖలు చేసింది. ప్రభుత్వం తరపున ఇటీవల కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కోర్టుకు ఆధారాలు సమర్పించారు. కంపెనీ ప్రతినిధులు విచారణకు హాజరు కాకపోవడంతో 2 పిటిషన్లను హైకోర్టు గత నెల 25న డీఫాల్ట్ గా కొట్టివేసింది. కేసును మూసివేసింది. దరిమిల ఆ భూములను తాజాగా స్వాధీనం చేసుకున్నారు. కట్టని స్టీల్ ప్లాంట్ కోసం అప్పటి వైఎస్ ప్రభుత్వం గాలి జనార్దన్ రెడ్డి విమానాశ్రయం నిర్మాణానికి దరఖాస్తు చేసుకోగానే జమ్మలమడుగు మండలంలో వివిధ సర్వే నెంబర్లో 3,115 ఎకరాలను ఎకరా 25,000కు కేటాయించేసింది. 2008 నాటికే విమానాశ్రయం నిర్మిస్తామని చెప్పినా 18 ఏళ్లు గడిచినా ఎలాంటి పనులు చేపట్టలేదు. ఒప్పందం మేరకు ఎయిర్పోర్ట్ నిర్మాణం ఎందుకు చేపట్టలేదని బ్రాహ్మణి ఇండస్ట్రీస్ డైరెక్టర్ గా ఉన్న గాలి జనార్దన్ రెడ్డికి హైదరాబాద్ అడ్రస్ కు నోటీసు పంపారు. మరి ఈ భూముల వద్ద కూడా గోడకు నోటీసులు అంటించారు. అయితే అటు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కలెక్టర్ శ్రీధర్ ఆ భూములు స్వాధీనం చేసుకున్నారు.